ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ పూర్ణం కుడుములు. ఇదైతే మన గణేష్ చతుర్థికి మనం చేసుకుంటూ ఉంటాం. దీన్ని కుడుములు అంటారు, లేకపోతే మోదక్ అంటారు. వేరే వేరే షేప్లో వేరే వేరే ఫిల్లింగ్స్తో చేస్తూ ఉంటున్నారు. సో నేను ఇక్కడైతే వేరే షేప్లో చేస్తున్నాను. సో ఫస్ట్ కుడుముల కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. దానికోసం 1.5 గ్లాస్ వాటర్ వేసాను కడాయిలో. అది హీట్ అయ్యాక కొంచెం అందులోనే సాల్ట్ కూడా వేసాను. వాటర్ బాయిలింగ్కి వచ్చాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా ముద్దలాగా ఫామ్ అవుతుంది. దీన్ని ఒక ప్లేట్ క్లోజ్ చేసి అట్లే వదిలేవాలి. ఇక్కడ నేను ఫిల్లింగ్ కోసం రోస్టెడ్ వేరుశనగ తీసుకున్నాను. తర్వాత కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్లో మిక్స్ చేసుకోండి. కొబ్బరి 1 కప్ అయితే 1 కప్పు వేరుశనగ. ఇందులో నేను 1 ఏలక్కాయ కూడా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. పట్టి ఈ 2 మిక్స్ చేసుకోండి. ఇందులో నేను బెల్లం పొడి వేస్తున్నాను. కొట్టిన బెల్లం వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు కొబ్బరి నచ్చదైతే ఉత్త వేరుశనగ పొడిలో కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మూత పెట్టి క్లోజ్ చేసి పెట్టాం కదా, మూతను తీసేసి ఇలాగా కొంచెం చపాతీ పిండిని పిసికినట్టు పిసకండి. బాగా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడే ఇది మనకి బాగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు తర్వాత నేను ఇక్కడ హ్యాండ్స్కి ఆయిల్ రాసుకున్నాను. మీరు గీ, ఆయిల్ ఏది కావాలంటే అది రాసుకోండి. ఒక చిన్న ఉండలాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఫ్లాట్గా చేస్తున్నాను. మీరు కుడుముల సైజుని బట్టి మీరు పిండి ఎత్తుకోండి. నేను ఇక్కడైతే మీడియం సైజు చేస్తున్నాను. సో ఇలాగా ఫ్లాట్గా చేసిన తర్వాత మధ్యలో స్పూన్ సహాయంతో ఫిల్లింగ్ పెట్టేస్తున్నాను. ఫిల్లింగ్ పెట్టేసిన తర్వాత దీన్ని జస్ట్ క్లోజ్ చేసి అట్లే సీల్ చేస్తున్నాను. జస్ట్ ఇలా చూడండి, నేను ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే అది అతుక్కుంటుంది. జస్ట్ ఇది లైక్ ఇక్కడ చూస్తే ఇది మోమో షేప్ లెక్క ఉంది. మీ కొంతమంది అయితే మోల్డ్స్ కూడా యూస్ చేస్తారు. అందులో కూడా ఇలాగ ఫ్లాట్గా చేసి పిండిని పెట్టి తర్వాత ఫిల్లింగ్ పెట్టి ప్రెస్ చేస్తే మనకి మోల్డ్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో వస్తుంది. సో ఇలాగ నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు నచ్చిన షేప్లో. మీరు కూడా అలాగే మీకు నచ్చిన షేప్లో ఈ ఫిల్లింగ్ పెట్టి క్లోజ్ చేసుకోవడమే. అన్నీ మనం ఫిల్లింగ్ పెట్టి మూసేసిన తర్వాత మనం ఇడ్లీ కుక్కర్లో లేకపోతే స్టీమర్లో మీకు ఎలా మీరు నార్మల్గా స్టీమ్ చేసుకుంటారో ఆ వెసల్లో పెట్టి మీరు స్టీమ్ చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మనకి కుడుములు రెడీ అయిపోతుంది. చాలామంది వేరే వేరే పద్ధతిలో చేస్తారు. సో ఈ పద్ధతి అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడైతే ఇడ్లీ పాత్రలో నేను ఇలాగ చూడండి వేరే వేరే షేపులు చేశాను. ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేశాను. అంతే, రెడీ అయిపోతుంది. మీరు ప్రసాదంగా వినాయక చవితికి పెట్టుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్.